వెల్కమ్ టు టుడేస్ అప్డేట్స్. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులను ఏపీ సీఎం ప్రారంభించారు. శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. 2014-19 మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజ్కి 58 కొత్త గేట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సిడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతరం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. వియత్నంలో పడవ ప్రమాదంలో మృతి చెందిన 3 ఏపీ వాసుల భౌతికాయాలను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వీలైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారి స్వస్థలాలకు పంపుతారు. మృతి చెందిన హిందూపురం వాసి రవితేజ, కడప వాసి శ్రీధర్, మచిలీపట్నం వాసి జయలక్ష్మిల విషయంలో వియత్నాం ప్రభుత్వం, అక్కడి భారత రాయబారి కార్యాలయ అధికారులు అధికారిక లాంఛనాలను పూర్తి చేస్తున్నారని తెలిపారు. భౌతికాయాన్ని స్వీకరించి అధికృత వ్యక్తి పేరు, మొబైల్ నెంబర్, ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలను అత్యవసరంగా అందించాలని కోరారు. తెలంగాణలో కలకలం రేపిన షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ శవమే కనిపించాడు. కొత్తూరు పరిధిలోని పంచర్ల గ్రామంలో విగతజీవిగా పడి ఉన్నాడు. పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. పాయిజన్ తీసుకుని అతను చనిపోయినట్టుగా పోలీసులు తెలిచారు. రాజ్ కుమార్ కోసం 14 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బెంగళూరు హైవేలోని హోటళ్లు, లాడ్జ్లు, దావాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. చివరకు కొత్తూరులో శవమే కనిపించాడు నరహంతకుడు రాజ్ కుమార్. షాబాద్లో చోటు చేసుకున్న 6 హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగినందుకే నిందితుడు రాజ్ కుమార్ తన భార్య, 2 పిల్లలను హత్య చేసినట్లుగా సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డు వస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వయసులో తనకన్నా 6 ఏళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు రాజ్ కుమార్. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్ కుమార్ బెట్టింగ్లు, జూదం వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. 2 కోట్ల రూపాయల అప్పులు చేశాడు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డికి రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నిరసన చేపట్టాయి. దానం చేసిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులో తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోలవరం గోదావరి నీటి వినియోగం, బనకచెర్ల అనుసంధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని తేల్చెప్పింది. 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ జూలై 18 రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. వీటిపై ఎన్టీఆర్ ఆఫీసు లేఖ విడుదల చేసింది. ఆ రోజు నిర్వహించనున్న ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమేనని వెల్లడించింది. ఎన్టీఆర్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరారు. ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని తెలిపింది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయని తేల్చి చెప్పింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. అతివేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ మైనర్ బాలకుడు యాక్టివ్పై వెళ్తున్న ఇంటర్ విద్యార్థిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ షాక్ ఇచ్చింది. 100 కోట్ల రూపాయలకు లీగల్ నోటీసు పంపించింది. నిరాధారంగా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కొద్ది రోజుల కిందట ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు ఇందుకు కారణం. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రతినిధులు ప్రలోభపెట్టారని ఆరోపించారు. 20 నుంచి 30 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవులు ఆశ చూపారని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆపరేషన్ లోటస్ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చెప్పింది. ఆరోపణలను నిరూపించలేకపోతే లేదా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని నోటీసులో స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హార్మోజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తున్నట్టు మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. దీంతో రెండు దళాల మధ్య బ్రేకర్ అప్ 4 కొనసాగింది. దీంతో హార్మోజ్ జలసంధి దద్దరిల్లింది. ఇరాన్లో అతివాద వైఖరికి పేరుగాంచిన ఓ పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు మొత్తం 13 మంది విదేశీ రాజకీయ నాయకుల చిత్రాలను ఉంచి వారిని ప్రతీకార లక్ష్యాలుగా వెల్లడించింది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కించింది. రివెంజ్ లిస్టులో డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదని సందేశంతో ఈ పోస్టర్ని ప్రచురించినట్లుగా తెలుస్తుంది. చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతుంది. శక్తివంతమైన టైఫూన్ బబీ తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలు బెభత్సం సృష్టిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. కొండ చర్యలు విరిగిపడటం వల్ల అపార ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. చైనాలో మొత్తం 39 మందికి పైగా మరణించారు. వెంటనే 2 తుఫాన్లతో చైనా అల్లకొల్లోలమైంది. వేలాది కార్లు, బైక్స్ కొట్టుకుపోయాయి. తుఫాన్ దెబ్బకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మెక్కలం స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్, మాజీ స్పిన్నర్ రిచర్డ్ డాసన్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంగ్లాండ్ టెస్ట్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న కోచ్ బ్రెండన్ మక్కలంపై ఈసీబీ వేటు వేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ డివైటెడ్ మూవీ వారణాసి. ఈ సినిమా నుంచి మరో లీక్ వైరల్గా మారింది. ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు పాత్రకు సంబంధించిన లీక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పాత్రధారి ఎవరో కాదు, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ తనయుడు అభయరామ్ అనేలా టాక్ మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర కోసం వేరెవరినో కాకుండా లిటిల్ టైగర్ని పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో అభయ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని కూడా వినిపిస్తుంది. అందుకే రాజమౌళి అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఓకే చెప్పాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇది ఇవాల్టి టుడేస్ అప్డేట్స్. మళ్ళీ రేపు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.